అరే బిచ్చన పట్టుకోరేనా? అరే మీరు పారిపోతున్నారేందే? కనిపించిందా ఆ సందులా? అరే జరిపోతున్నాను. హే గాయ్స్, అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈ రోజు ఫైనల్లీ వచ్చేసిన నేను నందిపేట నుంచి లక్కంపల్లి గ్రామానికి వచ్చిన. ఇక్కడ ఇంట్లో స్నేక్ ఉందని మా బ్రదర్ గారు అతను కాల్ చేశారు. చూసిన ఆల్రెడీ అవతల పక్క నుంచి కనిపిస్తుంది. అయితే ఇండియన్ ర్యాట్ స్నేక్ ఉంది ఇక్కడ కూడా కనిపించింది మాకు. సో అట వెళ్ళిపోయింది. సో ఇప్పుడు దాన్ని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లో భయం అవుతుంది, అన్న తొందరగా రమ్మని చెప్పగానే ఎమర్జెన్సీ షాప్ లో వర్క్ ఉంది, ఆ వర్క్ ఇట్స్ పెట్టుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు దాని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ఓకే पकड़े नीचे आ जाओ नीचे निकल का। अरे बिचना పట్టుకోరేనా? అరే మీరు పారిపోతున్నారేందే? चलो चलो పట్టుకోరే మీరు ఫస్ట్ పట్టుకోండి. మీకేం కాదు, టెన్షన్ తీసుకోకు సరేనా? మంచి పట్టుకోండి, సేఫ్టీ ఉండాలి. ఫస్ట్ స్టిక్కీ లేదు, స్టిక్ తీసుకోరా, పట్టుకోరా. ఇంకొక రూమ్ ఆ తాళం ఉన్నది, అది మళ్ళీ తీయరాదు. दोस्तों आप
देख रहा है इंडियन रैट स्नेक, ये नॉन वेनमस नॉन पॉइजन है। ये ज्यादा तौर पर तो इंसान के मुंह पे बाइट करने की कोशिश करता है। ఏ అది కాదు अरे क्या है? ఖాళీ డబ్బా తీసుకురా, ఖాళీ డబ్బా తీసుకురామంటే పామున్న డబ్బా తీసుకొచ్చిండు. ఇప్పుడు రాగానే కూడా రెస్క్యూ తీసుకొచ్చిన. అది జారిపోకిలా చేతులకి వెళ్ళి జారిపో జారిపో. అదే అంటారు ఇది పట్టు మాత్రం ఉడన్ పట్టు లెక్క ఉంటుంది. బయట తినండి rat snake. తిరిగి ఎక్కువ హాని కలగట్లేదు. పాపం నోర్లేని జీవి కదా, దానికి తెలియదు. కాపాడడానికి ఎవరు వచ్చిర్రు, సంపాదించి ఎవరు వచ్చారు. చలో చలో తీసుకొస్తున్నాను. అదే ముస్సు తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి బయట మందు బింద ఏముంటదమ్మా వాళ్ళ దగ్గర మందు ఉండదు బిందు ఉండదు ఇగో ఇక్కడ చూడండి బయట అయింది. బ్లడ్ తోక పట్టంగానే వెంటనే కలిసింది. అంటే దీనికి భయం అనిపించింది, నన్ను ఎవరు సంపాదనకు వస్తారని. వెంటనే దీని రక్షణ కోసం కాటేస్తుంది ఎవరికైనా సరే. అనుకోకుండా కాలు పడ్డా చేతి పడ్డా సరే, కానీ దీనికి భయం అనిపించినప్పుడే పాము కాటేస్తుంది. అప్పటి వరకు ఏమన్నది, ఇది భయపడుతుంది అన్నమాట. మనుషులను చూడగానే భయపడుతుంది. ఎక్కువ మట్టుకు అయితే మూతి మీద బయట చేయాలని చూస్తుంది, మూతి మీద కరవాలని చూస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్లేడ్ అయింది. ఇది నాన్ వెనమస్ నాన్ పాయిజన్ ఏం కాదు. ఇది జస్ట్ ఒక టీటింగ్ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. ఏం కాదు. ఒక సంచి ఉంటే ఇవ్వండి, సంచిలో డబ్బా, కిరాణా షాప్ లో ఉన్న డబ్బా ఇవ్వండి. ఒక డబ్బా తీసుకురా మీటకెళ్ళి డబ్బా తీసుకొస్తే బండి బండి. ఇది ఫ్రెండ్స్, ఇది చాలా రెస్క్యూ, టఫ్ రెస్క్యూ. అసలు దొరకదనుకున్నా నేను. అది ఎందుకంటే ఇది 2 రూమ్స్ ఉన్నాయి. ఇది ఇటు వస్తుంది, అటు పోతుంది, అటు వస్తుంది, ఇటు వస్తుంది. మాకు చిన్న పిల్లలు భయం వేసింది, అందుకే అటొక్కలం ఇటొక్కలం కావాలి చేసుకుంటూ కూర్చున్నాం. 5 months పాప ఉంది. ఈయన 2 సంవత్సరాలు బాబుకి. ఇక తిను పండుకొని చూసింది అక్కడ. ఎవరు చూసారు? ఇక అక్క చూసింది, పండుకొని చూసింది. అయితే అక్క అక్క చూసారు కంటే లోపలికి వెళ్ళిపోయింది. అది అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది, కానీ మనం అక్కడ ఉన్నాం. ఇక అక్కడ కూర్చున్నాం. ఇక మా బాబు ఫోన్ చేస్తే డ్యూటీ మీకు వచ్చింది వెంటనే. ఎంతసేపు వచ్చింది అన్నది? మాక్సిమం 3 hours నుంచి వస్తుంది. అంటే నేను డ్యూటీ పోయినా మొత్తం 3 రూమ్లు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు వచ్చింది, అప్పుడు అడిపోతుంది. ఇటు వస్తుంది దగ్గర దగ్గర 2 hours సతాయించింది పాము. దీనివల్ల మళ్ళీ మీకు ఫోన్ చేసినాం. ఆల్రెడీ లైట్ పెట్టుకుని చూసినాడా, దానికోసం దగ్గర 1 hour వెయిట్ చేసి చూసాను. దానికోసం కూడా 1 hour వెయిట్ చేసి అప్పుడు మీరు రాగానే వచ్చి పట్టుకోవడం జరిగింది. సో గాయ్స్, మీరు చూస్తున్నారు కదా, నేను వేరే దగ్గర ఒక రెస్క్యూ చేసినట్టు స్నేక్, ఇండియన్ స్పెక్టికల్డ్ వెనమస్ కోబ్రా, షాపూర్ గ్రామంలో రెస్క్యూ చేసిన. అక్కడ ఉన్నప్పుడు అన్నగారు ఫోన్ చేశారు. అక్కడ రెస్క్యూ కూడా కొద్దిగా లేట్ అయిపోయింది. తిరిగింది కదా, జారిపోతలేదు కదా, అన్ని పాములు వస్తాయి. మూతి దీనికి చిన్న హోల్ ఉంటే సరిపోతుంది.